ప్రతి ఆదివారం మరియు కథోలిక ప్రసంగాల కొరకు తెలుగు కేథలిక్ ప్రసంగాలు అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే ప్రసంగాలు అప్డేట్స్ కోసం ప్రక్కనే ఉన్న గంటను ప్రెస్ చేయండి. ప్రతి శుక్రవారం రాబోయే ఆదివారం ప్రసంగం ముందుగా అందించబడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఆగమన కాల 4వ ఆదివారం. ఈ ఆదివారం నాడు మనము ధ్యానించడానికి ఇవ్వబడినటువంటి సువార్త పఠనం లూకా సువార్త 1వ అధ్యాయము 39 నుండి 45 వరకు ఉన్నటువంటి వచనాలు. ఈ వచనాలలో మరియమాత ఎలిజబెత్ అమ్మను సందర్శించినటువంటి ఘట్టాన్ని మనము తెలుసుకుంటాం. మరియమాత అప్పటికే మంగళవార్తను అందుకున్నటువంటి ఆమె తన చుట్టమగు ఎలిజబెత్ అమ్మను కలుసుకోవడానికి వెళ్తూ ఉంది. ఈ ఇద్దరు స్త్రీల కలయికను మనము ఈరోజు ఈ సువార్త పఠనంలో తెలుసుకుంటున్నాం. మరి ఈ ఇద్దరు స్త్రీలు, అటు మరియ తల్లి ఇటు ఎలిజబెత్ అమ్మ, వీరిద్దరూ మనకు ఏ సందేశాలను ఈరోజు ఇస్తూ ఉన్నారో మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మరియమాత వలె యేసును స్వీకరించినటువంటి మనము ఆ యేసును ఇతరులకు అందించగలం. అలాగే ఎలిజబెత్ అమ్మ వలె యేసును కలిగినటువంటి వారిని మనము గుర్తించి గౌరవించగలం. రెండవదిగా మరియమాత వలె దేవుని మాట తప్పనిసరిగా మన జీవితాలలో నెరవేరుతుంది అని మనం విశ్వసించగలం. అలాగే ఎలిజబెత్ అమ్మ వలె దేవుని మాట ఎవరి జీవితాలలో అయితే నెరవేరిందో వారిని చూసి అభినందించగలం కూడా. మూడవదిగా మరియమాత వలె అడగకుండానే సేవకు మనము ఉపక్రమించగలం. ఎలిజబెత్ అమ్మ వలె అడగకుండానే పొందినటువంటి సహాయానికి వందనాలు మనం చెప్పగలం. ఈ విషయాలను మనము మన మనస్సులో ఉంచుకొని ఈనాటి పఠనాన్ని మనము పఠించడానికి ప్రయత్నం చేయాలి. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఈ ఇద్దరు స్త్రీలు తాము ఇద్దరు కలుసుకునే సమయానికి గర్భవతులు. మరియమ్మ కడుపులో బహుశా రోజుల పిండం, ఎలిజబెత్ అమ్మ కడుపులో 6 నెలల పిండం. అయితే ఆ ఇద్దరు కడుపులో పెరుగుతున్నటువంటి ఆ 2 పిండాలు కూడాను ఒకరికి ఒకరు ప్రతిస్పందించుకున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ ఘట్టం మనకు ఏం తెలియజేస్తూ ఉంది అంటే, ఒక స్త్రీ కడుపులో పడినటువంటి ఆ బిడ్డ దైవ ప్రసాదితం. ఆ బిడ్డను హత్య చేయడం అనేటువంటిది చాలా చాలా ఘోరమైనటువంటి నేరం అనేటువంటి విషయం కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రియులగు సహోదరి సహోదరులారా, గర్భస్థ శిశువుకు జీవించే హక్కు ఉంది అనేటువంటి విషయం మనకు ఇక్కడ అర్థమవుతూ ఉంది. మరి ఈరోజు దేవమాత ఎలిజబెత్ అమ్మ ఇద్దరూ కలుసుకున్నటువంటి ఆ ఘట్టాన్ని మనము క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రభు మనకు ఇచ్చేటువంటి కొన్ని విలువైన సందేశాలను మనము గ్రహించటానికి కూడా ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా
మరియమాత నుండి మనం నేర్చుకోవలసినటువంటి ఒక విషయం. అప్పటికే మరియమాత మంగళవార్త అందుకుంది. గాబ్రియేలు దేవదూత వచ్చి మరియమాతకు తాను కనబోయే బిడ్డ గురించి తెలియజేసింది. అలా ఆ దేవదూత తెలియజేస్తూ ఈ విధంగా అన్నారు: పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతిని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును అని చెప్తూ, నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము అని ఆ గబ్రియేలు దూత చెప్పడం జరిగింది. ఆ దూత దేవునికి సంబంధించినటువంటి విషయాలను, దైవ ప్రణాళికను మరియమాతకు ఎరిగిస్తూ ఉంది. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అనే విషయాన్ని కూడా ఆ దూత మరియమాతకు చెప్పడం జరిగింది. ఆ మాటలన్నీ ఆలకించి తన మనసులో భద్రపరుచుకున్నటువంటి మరియా తన చుట్టమగు ఎలిజబెత్తమ్మ గురించి తెలుసుకున్నటువంటి ఆమె వెంటనే ఆ ఎలిజబెత్తమ్మ వసిస్తున్నటువంటి ఆ ఐన్ కరీం అనేటువంటి పట్టణానికి ప్రయాణమై వెళ్ళింది. గమనించండి ప్రియులగు సహోదరి సహోదరులారా, దేవదూత దైవిక విషయాలను తెలియజేస్తూ ఒక గుర్తుగా మాత్రమే ఎలిజబెత్తమ్మ గురించి చెప్పడం జరిగింది. గొడ్రాలైనటువంటి వయస్సు మళ్ళినటువంటి ఆమె గర్భము ధరించింది అని ఒక ఆనవాలుగా మరియమాతకు ఇవ్వడం జరిగింది. ఆధ్యాత్మిక విషయాలు ఆమె తెలుసుకుంటూ ఉంది మరియమాత. అయితే ఆమె వెంటనే ఎలిజబెత్తమ్మ దగ్గరకు ప్రయాణమై వెళ్ళడం, గర్భవతి అయినటువంటి ఆమెకు సేవ చేయడం అనేటువంటిది మనకు ఏ విషయాన్ని బోధిస్తుంది అంటే, మనము దేవునిలో ఎంత ఎదిగితే మానవులకు అంత చేరువవ్వడానికి ప్రయత్నం చేస్తామని. మనం దేవునిలో ఎదిగే కొలిది తోటి మానవులకు కూడా మనము చేరువవుతాం. మనం దాన్ని ఇంగ్లీష్లో చెప్పుకోవాలి అంటే, ద మోర్ we are in God, the more human we will be. The more we claim to be spiritual, the better our relationships will be with the others. మనం ఎంతగా దేవునిలో ఎదిగితే అంతగా మన మానవ సంబంధాలు కూడా దృఢపడతాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు ఈ ఇద్దరి యొక్క కలయిక అనేటువంటిది తెలియజేస్తూ ఉంది. మరి ఇంకొక ముఖ్యమైనటువంటి భావము ఇక్కడ ఉన్నటువంటిది మనము గ్రహించాలి ప్రియులగు దేవుని బిడ్డలారా. మరియమాత ఒక ప్రయాణాన్ని ప్రారంభిస్తూ ఉంది. ఆ ప్రయాణం అనేటువంటిది ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళేటువంటి ప్రయాణం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆమె ప్రారంభిస్తుంది.
ఎలాంటి ఆధ్యాత్మిక ప్రయాణము అంటే ఆమె ప్రభువును పొందింది. ప్రభువును పొందినటువంటి ఆమె ఎలిజబెత్తమ్మ దగ్గరకు వెళ్ళి ఎలిజబెత్తమ్మకు ఆమె కడుపులో పెరుగుతున్నటువంటి ఆ బిడ్డకు ప్రభువును అందించింది. ఆ ప్రభువును అందుకున్నటువంటి వాళ్ళు తిరిగి ఆ దేవుని మహిమపరుస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు తమదైనటువంటి రీతిలో. ఇదే మన యొక్క జీవిత ప్రయాణం కావాలి. మనము ప్రభువును పొందాలి, పొందినటువంటి ప్రభువుని ఇతరులకు అందించాలి, వారు కూడా ఆ ప్రభువును మహిమపరచేలా మనము తోడ్పడాలి. ఇది ఈరోజు మరియమాత మనందరికీ ఇస్తున్నటువంటి ఒక సందేశం. ప్రియ సహోదరి సహోదరులారా, దీనికి సంబంధించి ఒక చిన్న సంఘటన మదర్ తెరేసా గారి జీవితంలో జరిగినటువంటిది మీ ముందు ఉంచాలి అని అనుకుంటూ ఉన్నాను. ఒకసారి మదర్ తెరేసా గారు ఒక ఆశ్రమంలో చనిపోతున్నటువంటి వారికి సేవలు చేసేటువంటి ఆ ఆశ్రమంలో తన ఒడిలో ఒక వ్యక్తిని పడుకోబెట్టుకొని, ఆ వ్యక్తి ఇక చివరి దశలో ఉండి ఉండవచ్చు, ఆ వ్యక్తికి ఆహారం తినిపిస్తూ మెల్లిగా ఆ వ్యక్తికి యేసు ప్రభు గురించి చెప్తూ ఉందట. ఆ మదర్ గారి యొక్క మాటలు ఆలకిస్తున్నటువంటి ఆ వ్యక్తి ఒకసారి ఆమె వైపు చూసి ఇలా మెల్లిగా అన్నాడట, ఆ యేసు నీలా ఉంటాడా అని. ప్రియులకు సహోదరి సహోదరులారా, చూడండి, మదర్ గారేమో యేసును పొంది ఆ యేసును ఆయనకు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈమెను చూసి ఈమె ద్వారా ఆ యేసును పొందడానికి ఆ వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడు. మరియమాత ఎలిజబెత్తమ్మ దగ్గరకు వెళ్ళినటువంటి ఆ విషయము మనకు ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని గుర్తు చేస్తూ ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక రెండవ సందేశానికి వెళ్ళినట్లయితే మనకు మత్తయి సువార్తలోను మరియు లూకా సువార్తలోను ధన్యతల గురించి ప్రభు మాట్లాడడం అనేటువంటిది తెలిసిన విషయమే. మనము అష్టభాగ్యాలు అని అంటాం. అయితే ఎలిజబెత్తమ్మ నోటి నుండి కూడా ఒక ధన్యతా వాక్యము వెలువడినట్లుగా ఈరోజు మనము గమనించవచ్చు. ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి ఎలిజబెత్తమ్మ నోటి నుండి వెలువడినటువంటి ఆ ధన్యతా వాక్యము ఏమిటి అంటే, ప్రభువు పలికిన పలుకులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. ప్రభువు మాటలు తప్పనిసరిగా జరిగి తీరుతాయి అని నమ్మినటువంటి నీవు ధన్యురాలవు అని మరియమాతను ఆమె ఒక విధంగా పొగిడినట్లుగా మనం చూడొచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఎలిజబెత్తమ్మ ఏ విషయంలో మరియమాతను పొగిడింది అని ఆలోచిస్తే, మరి మరియమాత తన దగ్గరకు వచ్చి తాను గర్భవతిని అనేటువంటి విషయాన్ని ఖరారు చేసుకున్నందుకు ఆమెను ఎలిజబెత్తమ్మ పొగిడిందా అంటే దాని గురించి కాదు. మరియమాతకు మంగళవార్త చెప్పినప్పుడు తనకు పుట్టబోయేటువంటి శిశువు గురించి దూత చెప్పినప్పుడు ఆమెకు బహుశా ఆ మాటల అంతరార్థం పరమార్థం అర్థమై ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఆమె ఆ మాటలను విశ్వసించింది, ఆ మాటలకు విధేయించింది. ఈ విషయాన్ని ఎలిజబెత్తమ్మ గుర్తించి మరియమాత ధన్యురాలు అని పలుకుతుంది. ఆ మాటలు గ్రంథస్థం చేయబడడం కూడా ఎంతో సంతోషకరమైనటువంటి విషయంగా మనం గమనించవచ్చు. మనం కూడా దేవుని యొక్క మాటలు తప్పనిసరిగా జరిగి తీరుతాయి అనేటువంటి విశ్వాసంతో జీవిస్తే మనం కూడా ధన్యత్వాన్ని పొందగలం.
ఆ ధన్యమైనటువంటి అంతస్తులోనికి వెళ్ళగలం. ఎందుకు అంటే దేవుని మాట విశ్వసనీయమైన మాట. దేవుడు పలికినటువంటి మాట తిరిగి వెనక్కి తీసుకోబడినటువంటి మాట. దేవుని యొక్క మాట చైతన్యవంతమైనటువంటి మాట. కాబట్టి ఆ మాటలలో మనకు కూడా విశ్వాసం ఉండాలి. ఆ మాటలు తప్పనిసరిగా మన జీవితంలో జరుగుతాయి. ఆ మాటల ప్రభావం అనేటువంటిది మన జీవితంలో ఉంటుంది అనే విషయాన్ని మనం కూడా నమ్మాలి అనేటువంటి సందేశాన్ని ఈరోజు మరి ఈ ఎలిజబెత్ అమ్మగారి ద్వారా మనకు వస్తుంది. కాబట్టి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ ఆగమన కాల ఆదివారం నాడు ఈ విషయాలను మన మనసులో ఉంచుకుందాం. మరియమాతలాగా, ఎలిజబెత్ అమ్మలాగా మనము ఆ దేవుని యొక్క వాక్యాన్ని మన మనసులో ఉంచుకొని ఆ దేవుని యొక్క వాక్యం మనకిచ్చేటువంటి ఆ స్ఫూర్తిని బట్టి, ఆ యొక్క నడిపింపును బట్టి మన జీవితాలు నడిపించుకోవడానికి, తద్వారా మన జీవితాలను ధన్యం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అనుక్షణం ప్రతిక్షణం నిరీక్షణతో నీరాకకై, అనుక్షణం ప్రతిక్షణం నిరీక్షణతో నీరాకకై. ఉషస్సుకై వెదకు కావలినై, తీరముకై వెదకు నావనై, ఉషస్సుకై వెదకు కావలినై, తీరముకై వెదకు నావనై. ఎదురు చూచితిని జాగు చేయకరావా, జగతి చీకటి బాపా, జాగు చేయకరావా, జగతి చీకటి బాపా. ఇమ్మానుయేలా త్వరగా రావా, వెలుగు ప్రతి ఆదివారం మరియు కథోలిక ప్రసంగాల కొరకు తెలుగు కేథలిక్ ప్రసంగాలు అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే ప్రసంగాలు అప్డేట్స్ కోసం ప్రక్కనే ఉన్న గంటను ప్రెస్ చేయండి. ప్రతి శుక్రవారం
రాబోయే ఆదివారం ప్రసంగం ముందుగా అందించబడుతుంది.